Hello, hi, all the competitive warriors and notebook teachers. This is your Kiran Godumuru. Welcome back to our School Aster Biological Science content classes. సో ఇప్పటి వరకు అయినటువంటి అన్ని క్లాసులు కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఎవరైనా మిస్ అయినట్లయితే చూడండి. సో ఈరోజు సెషన్లో మనం ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తులు, అదేవిధంగా దాంట్లో ఉండేటువంటి సవాళ్ళు ఏంటనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాము. చూద్దాము ఏంటి అసలు ఈ అంశం ఏంటి, ఎందుకు నేర్చుకోవాలి. సో ఇంప్రూవింగ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. సో హౌ డు వి ఇంప్రూవింగ్ agricultural produce and challenges. Right. సో సార్ ఎందుకు మనము ఈ వ్యవసాయం చేసినప్పుడు మనకి ఏదైతే ఉత్పత్తి వస్తుందో దట్ ఈస్ ఈల్డ్, వి గెట్ ద ఈల్డ్ ఫ్రమ్ ద క్రాప్స్. సో ఎందుకు ఉత్పత్తి అయ్యేటువంటి ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తిని పెంచాలి అని చూసినట్లయితే మనకు తెలిసిందే సాధారణంగా భూమి వైశాల్యం అనేది పెరగదు. బట్ ఏంటంటే ఈ యొక్క ఆహారం ఉత్పత్తి ఏదైతే ఉందో దీని యొక్క రిక్వైర్మెంట్ అయితే పెరుగుతూ ఉంటుంది. ఎందుకు పెరుగుతుందో మనందరికీ తెలిసిందే, జనాభా రోజు రోజుకు పెరుగుతుంది కాబట్టి సో జనాభా అవసరాలకు అనుగుణంగా తప్పకుండా మన యొక్క వ్యవసాయ ఉత్పత్తులు అనేవి పెరగాలి. సో అప్పుడే మనకేంటంటే వారి యొక్క జనాభా యొక్క అవసరాలు అనేవి తీరుతూ ఉంటాయి. బట్ ఇక్కడ మనకు భూమి అనేది పెరగట్లేదు, రైట్. సో కాబట్టి మరి ఏ విధంగా మనం ఈ యొక్క అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని పెంచాలి, సో ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఎలాంటి పద్ధతులు పాటించినప్పుడు మనకు పెరిగేటువంటి జనాభా ఏదైతే ఉందో దాని అవసరాలకు అనుగుణంగా మనము వ్యవసాయ ఉత్పత్తులను పెంచగలుగుతాం. సో ఏ పద్ధతులు పాటించాలో ఈ యొక్క సెషన్లో డిస్కస్ చేద్దాము. సో ముందుగా చూద్దాము, యాక్చువల్గా మనకు చిన్న స్టాట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ముందు జనాభా రేటు ఎక్కువగా ఎప్పుడు ఏ దశాబ్దంలో ఉంది అని చూసినట్లయితే 1961 to 1971లో మనకి పాపులేషన్ రేట్ అనేది చాలా ఉంది. సో జనాభా వృద్ధి రేటు అధికంగా ఉంది. ఏ డికేడ్లో ఉంది, ఏ దశాబ్దంలో మనకి జనాభా వృద్ధి రేటు అధికంగా ఉంది అని అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 1961 అండ్ 1971 ఈ మధ్యలో ఏంటంటే మనకి ఈ డికేడ్లో జనాభా వృద్ధి రేటు అధికంగా ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి 1981 అదేవిధంగా 1991 మధ్యలో చూసినట్లయితే ఆహార ధాన్యాల ఉత్పత్తి రేటు అధికంగా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఉత్పత్తి రేటు అధికంగా ఉంది. సో ఏ దశాబ్దంలో మనకి ఈ యొక్క జనాభా వృద్ధి రేటు అధికంగా ఉంది, అదేవిధంగా ఏ దశాబ్ద కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి రేటు అధికంగా ఉంది అనేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవి రెండు వాల్యూస్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు మనకి. సో 600 కిలోల ధాన్యాలు ఉత్పత్తి కావాలంటే ఎంత భూమి అవసరము, ఎన్ని చదరపు కిలోమీటర్ల భూమి అవసరం అనేది ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్లో. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఓల్డ్ టెక్స్ట్ బుక్లో వచ్చేసి కన్ఫ్యూజ్ కాకండి, అది మనకి 1.4 చదరపు కిలోమీటర్లని ఇవ్వడం జరిగింది, స్క్వేర్ కిలోమీటర్స్ ఇవ్వడం జరిగింది. కానీ అది తప్పు. కొత్త టెక్స్ట్ బుక్లో వచ్చేసి మనకి 0.14 చదరపు కిలోమీటర్ల భూమి అవసరం ఉంటుంది. ఎంత విస్తీర్ణం కలిగినటువంటి భూమి అవసరం ఉంటుంది ఒక 600 కిలోగ్రాముల ధాన్యాలు పండించడానికి అని చూసినట్లయితే. If you want to get 600 kilograms of grains, how much field area we need అని చూసినట్లయితే మనకి ఏంటంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడంటే 1.4 చదరపు కిలోమీటర్లు అని ఇచ్చాడు. ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. బట్ న్యూ టెక్స్ట్ బుక్నే ఫాలో కండి, దీంట్లో వచ్చేసి మనకి 0.14 చదరపు కిలోమీటర్లుగా ఇవ్వడం జరిగింది, రైట్. సో ఇంకా చూసినట్లయితే మనకి చూడండి, ఇక్కడ మనకి ఒక వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలంటే ఏ పద్ధతులు పాటించాలి అని చూసినట్లయితే దేనిపైన ఆధారపడి ఉంటుంది చూసినట్లయితే నేల రకం కావచ్చు, రైట్, నీటి లభ్యత కావచ్చు, ఓకే. నెక్స్ట్ చూసినట్లయితే పంట రకం కావచ్చు, నెక్స్ట్ చూసినట్లయితే విత్తనాల నాణ్యత కావచ్చు, నెక్స్ట్ కలుపు కావచ్చు,
ఇంకా చూసినట్లయితే కీటకాలు కావచ్చు, నెక్స్ట్ వ్యాధులు కావచ్చు, సో ఎరువులు కావచ్చు, ఉష్ణోగ్రత కావచ్చు. సో ఇవన్నీ ఏంటంటే చాలా రకాల కారకాలు అనేవి ఉంటాయి. ఆ కారకాల చేత మనకు పంట ఎంత ఉత్పత్తి అవుతుంది అనేది ఆధారపడుతూ ఉంది. ఇంకా చూసినట్టయితే మనకి హైబ్రిడ్ రకం అంటే సంకర జాతి వంగడాలు. సో ఇలా మనకి ఒక ఫీల్డ్లో అధికంగా మనకి వ్యవసాయ ఉత్పత్తులు కావాలంటే దాన్ని అనేక కారకాలని ప్రభావితం చేస్తాయి. సో ఇక్కడ చూసినట్లయితే నేల రకం కావచ్చు, నీటి లభ్యత, పంట రకము, విత్తనాలు అనేది ఇలా రకరకాలుగా మనకి ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి 8th క్లాస్లో అగ్రికల్చర్ ప్రాక్టీసెస్లో వచ్చింది. సో దీంట్లో ఏ ఒక్కటి కూడా సరిగ్గా లేకున్నా, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి, కలుపు బాగా పెరిగింది అనుకోండి, ఏమవుతుంది? సో పోషక పదార్థాన్ని మొత్తం కూడా అవే గ్రహించడం జరుగుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది? ఆ ఈల్డ్ అనేది, ఆ దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది. లేదంటే కీటకాలు బాగా దాడి చేశాయి, సో కీటకనాశనం సరిగ్గా వాడలేదు, సో కీటకాల సంఖ్య బాగా పెరిగినప్పుడు ఏమవుతుంది? సో ఆ యొక్క గ్రెయిన్స్ మొత్తం కూడా తినేస్తూ ఉంటాయి, రకరకాల రోగాల్ని కలిగిస్తూ ఉంటాయి, అవి వాహకాలుగా పనిచేస్తుంటాయి. సో కాబట్టి ఇలా మనకి ఒక పంట ఎక్కువగా ఉత్పత్తి కావాలంటే అనేక రకాల కారకాలు అనేవి వాటిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. రైట్. సో ముందుగా చూద్దాము నీటి లభ్యత. దానికంటే ముందుగా చూద్దాము అసలు ఏం పద్ధతులు పాటించాలి, మనం ఏం పద్ధతులు పాటిస్తే మనకు ఈ యొక్క పంట దిగుబడి అనేది బాగా ఉంటుందని చూసినట్లయితే సంకర జాతి వంగడాలని వాడడం. గుర్తుపెట్టుకోండి, సంకర జాతి వంగడాలని అంటే హైబ్రిడ్ క్రాప్స్ని వాడాలి. హైబ్రిడ్ క్రాప్స్ అంటే మనకు తెలిసిందే అవి తక్కువ ఎత్తు పెరుగుతూ ఉంటాయి, ఓకే, తక్కువ పోషకాలు తీసుకుంటూ ఉంటాయి, ఎక్కువ దిగుబడిని ఇస్తూ ఉంటాయి. ఇలా మనకి ఏంటంటే రకరకాల రోగాలను కూడా తట్టుకునే సామర్థ్యం వాటిలో ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటిని సంకర జాతి వంగడాలుగా చెప్పుకుంటాం. సో మనకు తెలిసిందే, మనము జొన్నలు చూసినట్లయితే పసుపు రంగులో కొన్ని ఉంటాయి, తెలుపు రంగులో ఉంటాయి, తెలుపు రంగులో ఉండే హైబ్రిడ్ జొన్నలు. సో వీటితో కంపేర్ చేసినప్పుడు వాటి యొక్క పరిమాణం కూడా పెద్దగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వాటి యొక్క పరిమాణం పెద్దగా ఉంటుంది, కంకిలో ఎక్కువ పరిమాణంలో అవి ఏర్పడుతూ ఉంటాయి. సో అవి జొన్నలు. సో ఇదే మాదిరిగా మనకి ఏంటంటే రకరకాల హైబ్రిడ్ వంగడాలు లేదంటే సంకర జాతి వంగడాలు అనేవి లభిస్తూ ఉంటాయి, వాటిని వాడాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నీటి లభ్యత బాగా ఉండేట్టుగా చూసుకోవాలి, నీటి లభ్యత బాగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఏంటంటే మిశ్రమ పంటలు పండించాలి. నెక్స్ట్ పంట మార్పిడి పద్ధతి ఫాలో కావాలి, పంట మార్పిడి పద్ధతి ఫాలో కావాలి. నెక్స్ట్ తగిన పోషకాలను అందించే విధంగా చూసుకోవాలి, పోషకాలు తగిన మోతాదులో అందాలి. నెక్స్ట్ చూసినట్లయితే కలుపు ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. సో ఇలాంటి యాజమాన్య పద్ధతులు ప్రాక్టీస్ చేసినప్పుడు, ఇలాంటి పద్ధతులు ఫాలో అయినప్పుడు మనకు పంట యొక్క ఉత్పత్తిని పెంచడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు కొన్ని ఒక బాక్స్లో ఒక టేబుల్లో కొన్ని అయితే ఇవ్వడం జరిగింది. వర్షం పడిన వెంటనే నాటితే, వర్షం పడిన వెంటనే మనము ఈ యొక్క మొక్కలు నాటినట్లయితే అధిక దిగుబడి ఉంటుంది. ఓకే, ఇంకా ఏంటని చూసినట్టయితే 1 హెక్టారులో తక్కువ మొక్కలు నాటాలి, నిర్ణీత దూరం పాటించాలి. మొక్కలు నాటేటప్పుడు నిర్ణీత దూరాన్ని మెయింటైన్ చేసినట్లయితే మనకి అధిక దిగుబడి ఉంటుంది. నెక్స్ట్ పోషకాల్లో ఎస్పెషల్లీ మనకి ఏంటంటే నత్రజనిని బాగా అందించినప్పుడు ఈ యొక్క పంటల యొక్క దిగుబడి అనేది బాగా పెంపొందుతూ ఉంటుందన్నమాట. సో ఇవి చూద్దాం. ముందుగా మనకి సంకర జాతి వంగడాలు ఏంటి, నీటి లభ్యత ఏంటి, మిశ్రమ పంటలు ఏంటి, పంట మార్పు, ఇవన్నీ ఏ పద్ధతులు ఏవైతే ఉన్నాయో సో అసలు ఏమవుతుంది చూద్దాం. రైట్, ఇక్కడ నీటి లభ్యత ఏ విధంగా మనకి ఈ యొక్క పంటల ఉత్పత్తి పైన ఎఫెక్ట్ చూస్తుందో చూద్దాం. రైట్, సో నీరు అనేది మనకు తెలిసింది, ఈ నీరు ద్వారా మనకి పోషకాలు కూడా మొక్కలోనికి చేరుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే నీరు సరిపోయేంతగా మొక్కకు లభిస్తుందో అప్పుడు మాత్రమే అది అధిక దిగుబడిని ఇస్తూ ఉంటుంది. సో మనకి ఇక్కడ చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఒక 2 సిచ్యువేషన్ తీసుకొని ఒకే ఫీల్డ్, 2 ఫీల్డ్ తీసుకొని 2 ఫీల్డ్లో పెరిగేటువంటి మొక్కలకి ఏంటంటే ఒకే మోతాదులో ఉండేటువంటి ఎరువులను అందించడం జరిగింది.
ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 kgs వేస్తే ఇక్కడ కూడా 100 kgs ఎరువులు ఈ అక్కడ పంటకు అప్లై చేయడం జరిగింది. సో తర్వాత ఒక ఫీల్డ్కి వచ్చేసి సరిపోయేంతగా నీరు అందించడం జరిగింది, మరొక పంటకు చూసినట్లయితే సరిపోయేంతగా నీరు అందించలేదు, తక్కువగా అందించడం జరిగింది. సో అప్పుడు మనకు తెలిసిందే ఎరువులు సమానంగా ఉన్నప్పటికీ కూడా నీరు ఏ పంటకైతే బాగా లభ్యత జరిగిందో ఆ పంట మొక్కలు ఏంటంటే అధిక దిగుబడిని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి దిగుబడి తగ్గిపోయింది. అంటే చూడండి, ఇక్కడ అన్ని ఫ్యాక్టర్స్ కరెక్ట్ ఉన్నా, అన్ని కారకాలు కరెక్ట్ ఉన్నా నీరు తగ్గింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఆ పంట దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో మరి ఈ నీరు అనేది ఎప్పుడు ఎక్కువగా లభిస్తుందని చూసినట్టయితే మనకి వర్షాకాలంలో ఎక్కువగా లభిస్తుంది. సో కాబట్టి వర్షాకాలంలో మనకి ఏంటంటే పంటలు పండించిన లేదంటే మొక్కలు నాటినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ యొక్క కిరణజన్య సమీర అధికంగా జరిగి నీటి లభ్యత బాగా ఉండి ఆ పంటల నుండి మనకి దిగుబడి అనేది బాగా వస్తూ ఉంటుంది. రైట్. ఇంకా మనకి మరి మొక్క నీటిని తీసుకొని ఏం చేస్తుంది అని చూసినట్లయితే, నీటిని తీసుకొని మనకు తెలిసిందే ఏం చేస్తుందని చూసినట్లయితే కిరణజన్య సంయోక్రియ జరుపుకొని ఏం చేస్తుంది, పోషకాలని ఉత్పత్తి చేస్తుంది, పిండి పదార్థాలని ఉత్పత్తి చేసుకుంటూ ఉంటుంది. సో మరి ఎంత పిండి పదార్థాలు, ఎంత ఆహారాన్ని, ఎన్ని లీటర్ల నీటిని తీసుకొని ఉత్పత్తి చేస్తుందని చూసినట్లయితే గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. ఇది చూడండి, మనకి మొక్క 100 గ్రాముల నీటిని తీసుకొని 260 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి ఎంత పిండి పదార్థాన్ని తయారు చేసుకున్నది అంటే ఎంత ఆహారాన్ని తయారు చేసుకుందని చూసినట్లయితే 180 గ్రాముల పిండి పదార్థము లేదంటే ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఖచ్చితంగా మనకి అక్కడ స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగిన టెక్స్ట్ బుక్లో 100 గ్రాముల నీరు అన్నాడు, మిల్లీ లీటర్స్ అనలేదు. బాగా ఫోకస్ చేసుకోండి. 100 గ్రామ్స్ వాటర్ని తీసుకొని 260 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ని చూడండి, ఒక 180 గ్రాముల పిండి పదార్థం తయారు కావాలంటే 260 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ని వాతావరణం నుండి గ్రహిస్తుంది. అంటే చూడండి ఎంత కార్బన్ డైఆక్సైడ్ని మొక్క వాతావరణం నుండి తొలగిస్తుందో ఒకసారి చూడండి. 260 గ్రాములు అంటే చాలా కార్బన్ డైఆక్సైడ్ని గాలి నుండి తీసేసుకొని 180 గ్రాముల పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటూ ఉంటుంది. మరి మొక్క ఎంత నీటిని వినియోగించుకుంటుంది దాన్ని గ్రహించిన దానిలో అని చూసినట్లయితే మొక్క సాధారణంగా అది తీసుకున్న నీటిలో కేవలం 1% మాత్రమే వినియోగించుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది న్యూ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో మాత్రం 0.1% అని ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మాత్రమే కొత్త టెక్స్ట్ బుక్లో ఉన్నది. సో మొక్క తను గ్రహించినటువంటి నీటిలో 1% మాత్రమే కిరణజన్య సంయోగక్రియకు వినియోగించుకుంటుంది. రెస్ట్ ఆఫ్ ది 99% అంతా ఎక్కడికి వెళ్తుందని చూసినట్టయితే బాష్పోత్సేకం రూపంలో వాతావరణంలోకి తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్లో. అండ్ రెస్ట్ ఆఫ్ ది 99% అనేది కూడా మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మొక్క 1 లీటర్ తీసుకుంది అనుకుందాం. మొక్క 1 లీటర్ నీటిని గ్రహించింది అంటే 1000 ml. సో మరి ఎంత 1% అని చూసినట్లయితే 10% మాత్రమే 10 ml మాత్రమే కిరణజన్య సంయోగక్రియకు వినియోగించుకుంటుంది. రెస్ట్ ఆఫ్ ది 90 ml ఉంది కదా. సో ఇది వచ్చేసి మొత్తం కూడా ట్రాన్స్పిరేషన్ అవుతుంది, అంటే బాష్పోత్సేకం రూపంలో ఇది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఏంటి, మొక్క తను తీసుకున్న నీటిలో 1% మాత్రమే కిరణజన్య సంయోగక్రియకు వినియోగించుకుంటుంది. సో ఇది యాజ్ పర్ న్యూ టెక్స్ట్ బుక్. ఓల్డ్ టెక్స్ట్ బుక్ ప్రకారం ఏంటంటే 0.1 అని ఇచ్చాడు, అది కాదు, ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి. సో 1% నీటిని వినియోగించుకుంటుంది. ఉదాహరణకు 1000 ml తీసుకున్నట్లయితే కేవలం 10 ml మాత్రమే వినియోగించుకుంటుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ది మొత్తం కూడా బయటకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో చూద్దాము, ఈ 1990 ml అని చెప్పాను కదా, 990 ml. సో ఇది ఎలా వెళ్ళిపోతుందని చూసినట్లయితే బాష్పోత్సేకం ప్రక్రియలో బయటికి వెళ్ళిపోతుంది. దానికి వచ్చిన కృత్యాన్ని అయితే ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. సో వెరీ సింపుల్, ఒక కుండీలో పెరుగుతున్న మొక్కను తీసుకుని దానికి ఒక పాలిథిన్ కవర్ కట్టేసి అక్కడ ఎండలో పెట్టేసినట్లయితే కిరణ్ సంయోగక్రియ ఆకుల నుంచి మనకి ఏంటంటే వాటర్ వచ్చేసి ఆ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి కవర్ ఇన్సైడ్ వాల్స్ పైన కనపడుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనకు బాష్పోత్సేకం అనేది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అదైతే ఎక్స్పెరిమెంట్ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఒకసారి చూసుకోండి సరిపోతుంది. రైట్. నెక్స్ట్ ఇంకా చూసినట్టు మనం ఇక్కడ బాష్పోత్సేకము అని చెప్తున్నాను. బాష్పోత్సేకం. సో ఈ బాష్పోత్సేకం అనేది చూడండి దేని మీద ఆధారపడి ఉంటుందని చూసినట్లయితే పత్రరంధ్రాలు తెరుచుకుంటున్నాయా
లేదంటే క్లోజ్ అవుతున్నాయా, దీనిపైనే మనకి బాష్పోత్సేకం రేట్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ట్రాన్స్పిరేషన్ రేట్ దేనిపైన ఆధారపడి ఉంటుందని చూసినట్లయితే స్టొమాటా ఓపెన్గా ఉన్నాయి, క్లోజ్ ఉన్నాయి, దీన్ని బట్టి అది ఒక డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. సో ఏంటంటే ఈ యొక్క రక్షక కణాలు ఎప్పుడైతే ఉబ్బి ఉంటాయో అప్పుడు పత్రాంధ్రాలు తెరుచుకుంటాయా, మూసుకొని ఉంటాయా, క్లోజ్ ఉంటాయా, ఓపెన్ ఉంటాయా. సో గాడ్ సెల్స్ ఉంటాయి, గాడ్ సెల్స్ ఎప్పుడైతే వాటర్ని అబ్జార్బ్ చేస్తూ ఉంటాయి, స్వాల్ అవుతూ ఉంటాయి, బాగా ఉబ్బిపోతూ ఉంటాయి. సో ఇలా ఉబ్బినప్పుడు పత్రాంధ్రాలు క్లోజ్ ఉంటాయా, ఓపెన్ ఉంటాయి. మనందరికీ ఏంటంటే ఉబ్బగానే లావు అవుతాయి కాబట్టి దగ్గరగా జరుగుతాయి కాబట్టి క్లోజ్ ఉంటాయి అనేటువంటి ఒక అపోహ, మిస్కాన్సెప్షన్ ఉంటుంది. మరి ఇది ఎప్పుడైతే పత్రాంధ్రాల రక్షక కణాలు ఉబ్బుతాయో అప్పుడు ఓపెన్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క రక్షక కణాలు గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కన్ఫ్యూజన్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి రక్షక కణాలు ఉబ్బినప్పుడు స్టొమాటా ఏమవుతాయి, ఓపెన్ అవుతాయి, రైట్. సో రక్షక కణాలు మనకి ముడుచుకొని పోయినప్పుడు ఈ యొక్క స్టొమాటా అనే పత్రాంధ్రాలు అనేవి క్లోజ్ అవుతాయి. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏమైనా కోడ్ ఉందని చూసినట్లయితే సింపుల్ టెక్నిక్. పత్రాంధ్రాలు మనకి వెంటనే మీరు కస్టర్డ్ యాపిల్ గుర్తు తెచ్చుకోండి, ఏంటి సీతాఫలం గుర్తు తెచ్చుకోండి. సీతాఫలం చూడండి బాగా పండి ఉబ్బినప్పుడు ఓపెన్ అవుతూ ఉంటుంది, అలా గుర్తుపెట్టుకోండి, గుర్తుండిపోతుంది. సో రక్షక కణాలు ఉబ్బినప్పుడు పత్రాంధ్రాలు ఓపెన్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క ఓపెన్ అయినప్పుడు అంటే ఎక్కువగా ఉన్న నీరు మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతాం. అందుకనే చూడండి మొక్కలు ఎండాకాలంలో ఎక్కువగా ఆకుని రాల్చేస్తూ ఉంటాయి. ఎందుకు రాల్చేస్తాయని చూసినట్లయితే ఆకులు అంటే కిరణజ సమగ్ర జరుగుతుంది. కిరణజ సమగ్ర జరిగితే ఏమవుతుంది, డెఫినెట్గా వాటర్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కిరణజ సమగ్ర జరగాలంటే వాటర్ డిమాండ్ ఉంటుంది. సో కాబట్టి కిరణజ సమీకరణ రేటును తగ్గించుకోవడానికి పత్రాంధ్రాలను క్లోజ్ అయిపోతూ ఉంటాయి. క్లోజ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, వాటర్ డిమాండ్ తగ్గిపోతుంటుంది, బయటికి వెళ్ళదు కదా, వాటర్ బయటికి పోయినప్పుడు ఏంటి, వాటర్ డిమాండ్ ఉండదు. సో కాబట్టి ఏంటంటే మనకి ఆటోమేటిక్గా చూడండి మొక్కల పత్రాలు రాల్చుకోవడానికి కారణం కూడా అదే, ఎండాకాలం వాటర్ ఉండదు. సో ఉన్న వాటర్ కాస్త ఆకుల నుండి బయటికి వెళ్ళిపోయింది అనుకోండి బాష్పోత్సేకం రూపంలో, మొక్క చనిపోతూ ఉంటుంది. సో ఈ పత్రాంధ్రాలను లేకుండా వదిలించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మొక్కలు ఏం చేస్తాయంటే ఆ యొక్క పత్రాలని రాల్చేస్తూ ఉంటాయి. రాల్చినప్పుడు మొక్క నుండి నీటి వృధాని అరికట్టుకుంటూ ఉంటుంది. ఇది ఒక అడాప్టేషన్, రైట్. సో ఈ విధంగా నీరు అనేది మనకి ఉపయోగపడుతుంది మొక్క యొక్క ఉత్పత్తిలో. నెక్స్ట్ అంతేకాకుండా ఇంకా మనకి ఎక్కువగా ఆరుతడి పంటల్ని పండించాలి. సో నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఆరుతడి పంటల్ని పండించాలి. ఇంకా నీరు వృధా కాకుండా ఉండాలంటే బిందు సేద్యం చేయాలి. బిందు సేద్యం అంటే ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్గా చెప్పుకుంటాం. డ్రిప్ ఇరిగేషన్ చేసినట్లయితే మనకు తెలిసిందే, డ్రిప్ అంటే ఏంటి, పైపులు పెట్టేసి మొక్క ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో పైపు చిన్న రంధ్రం చేస్తారు. సో ఆ రంధ్రం నుండి ఒక్కొక్క చుక్కగా కింద పడుతూ ఉంటుంది. దాన్ని మొత్తం కూడా అంటే 100% వాటర్ ఏదైతే ఉందో మొత్తం కిందికి ఇంకిపోకుండా ఒకేసారి నెమ్మదిగా పడడంతో ఏమవుతుందంటే మొక్క మొత్తం వాటర్ని మొత్తం కూడా పీల్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి బిందు సేద్యం కావచ్చు, ఆరుతడి పంటలు పండించడం కావచ్చు, లేదంటే ఒడిసే స్ప్రింక్లర్స్ పద్ధతి ఉంటుంది. సో స్ప్రింక్లర్స్ పద్ధతి ద్వారా కూడా నీటిని సరఫరా చేసినప్పుడు మనం నీటిని ఆదా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ చూద్దాము, నెక్స్ట్ పోషకాలు ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాయనేది. నెక్స్ట్ చూద్దాము నేలలోని పోషకాలు. సో మొక్క బాగా ఎదగాలంటే తప్పకుండా దానికి సాయిల్ న్యూట్రియంట్స్ అనేవి కంపల్సరీ కావాలి. సో సాయిల్ న్యూట్రియంట్స్ని ఏ విధంగా మొక్క గ్రహిస్తుందని చూసినట్లయితే ఎప్పుడైతే మొక్క నీటిని పీల్చుకుంటుందో ఆ నీటితో పాటుగా ఆ యొక్క నీటిలో కరిగిన పోషకాలన్నీ కూడా ఆ యొక్క వేరు వ్యవస్థ ద్వారా మొక్కలోని వివిధ భాగాలకి చేరుతూ ఉంటాయి. సో మరి నేలలోని పోషకాలు ఏవైతే ఉన్నాయో మొక్క తీసుకునేటువంటి పోషకాన్ని రెండు రకాలుగా విభజిస్తాం. ఒకటి వచ్చేసి మ్యాక్రో న్యూట్రియంట్స్గా చెప్పుకుంటాము. సో వీటిని స్థూల పోషకాలుగా చెప్పుకుంటాం. అంటే మొక్కకు స్థూల అంటే ఎక్కువ. సో మొక్కకు ఎక్కువ మోతాదులో అవసరమైనటువంటి పోషక పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటామంటే స్థూల. నైట్రోజన్, ఫాస్ఫరస్ లేదంటే భాస్వరం, నెక్స్ట్ వచ్చేసి పొటాషియం లేదంటే కాల్షియం అంటాం దీన్ని లాటిన్ నేమ్. సో ఈ యొక్క నైట్రోజన్, ఫాస్ఫరస్ అదేవిధంగా పొటాషియం ఈ మూడు కూడా మొక్కకు ఎక్కువ మోతాదులో అవసరం అవుతూ ఉంటాయి. వీటిని ఏమంటామంటే స్థూల పోషకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. సో మరి నైట్రోజన్ ఏం చేస్తుంది,
ఫాస్ఫరస్ ఏం చేస్తుంది, పొటాషియం ఏం చేస్తుందో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ నత్రజని, ఎన్ అంటే నైట్రోజన్, నత్రజని. సో నేను ఇలా గీస్తున్నాను, రాస్తున్నాను. సో ఇది నత్రజని. నత్రజని ఏం చేస్తుంది మొక్కల్లో అని చూసినట్లయితే చూడండి, సింపుల్గా చిన్న డయాగ్రామ్ వేస్తాను. ఈ నత్రజనిని బేస్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. ఇలా ఒక్కసారి చూసారంటే ఈ పిక్చర్ మీ మైండ్లో ఫామ్ అయిందంటే లైఫ్ టైం మొత్తం కూడా మర్చిపోరు. ఓకే, నెక్స్ట్ సో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. సో నత్రజని ఏం చేస్తుందని చూసినట్లయితే మొక్కల్లో ఆకులు, నెక్స్ట్ అదేవిధంగా పుష్పాలు వేగంగా పెరగడానికి, గుర్తుపెట్టుకోండి, వేగంగా పెరగడానికి మనకి ఈ నత్రజని ఉపయోగపడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో నత్రజని అనగానే మీకు వెంటనే ఈ డయాగ్రామ్ మీ మైండ్లో విజువలైజ్ కావాలి, అంతే. ఇంకా సో ఏంటి, ఈ యొక్క పత్రాలు అదేవిధంగా పుష్పాలు చాలా వేగంగా పెరగడానికి మనకు నత్రజని అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ఫరస్, ఫాస్ఫరస్ లేదంటే భాస్వరం, గుర్తుపెట్టుకోండి, భాస్వరం. నేను ఇక్కడ ఇంకొకటి గీస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి సో ఫాస్ఫరస్ అంటే కింద ఉంటుంది, జటా ఉంటుంది, భాస్వరం కూడా కింద ఉంటుంది, రైట్. సో ఇక్కడ ఫాస్ఫరస్ అనేది కింద జటాని ఏం చేస్తున్నట్టే నేను ఇలా వేరు మాదిరిగా గీస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఒక్కసారి ఇలా మీరు విజువలైజ్ చేసుకున్నారంటే, ఈ డయాగ్రామ్ని గుర్తుపెట్టుకున్నారంటే సో వెరీ సింపుల్గా గుర్తుండిపోతుంది. మరి ఫాస్ఫరస్ భాస్వరం ఏం చేస్తుందని చూసినట్లయితే మీకు అర్థమైంది, వేరు వ్యవస్థ పెరగడానికి అదేవిధంగా పోషకాలని పీల్చుకోవడానికి నేల నుండి, రైట్. వేర్లు బాగా పెరగడానికి లేదంటే వేర్లు చొచ్చుకొని పోవడానికి, వేర్లు చొచ్చుకొని పోవడానికి అదేవిధంగా నీటిని పీల్చడానికి, నీటిని పీల్చుకోవడానికి మనకి ఫాస్ఫరస్ లేదంటే భాస్వరం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది, రైట్. సో ఇక్కడ చూడండి, వేర్లు చొచ్చుకొని పోవడము, రైట్, వేర్లు చొచ్చుకొని పోతున్నాయి. అదేవిధంగా నీటిని పీల్చుకోవడానికి ఏది ఉపయోగపడుతుంది మనకి, ఫాస్ఫరస్ లేదంటే భాస్వరం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి మిగిలిపోయింది మనకి పొటాషియం. పొటాషియం, పొటాషియంని పటాస్ అని గుర్తుపెట్టుకోండి. పటాస్, పటాస్ అంటే గన్లోంచి బుల్లెట్ బయటకు వచ్చినప్పుడు పటాస్ అనే సౌండ్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. సో ఏదైనా చెట్టు పైన దాడి చేయడానికి వచ్చినప్పుడు ఈ పొటాషియం ఏం చేస్తుందని చూసినా పటాస్ పటాస్ అని పేల్చేస్తూ ఉంటుంది. అంటే బ్యాక్టీరియాని కాండి, శిలీంధ్రాన్ని కాండి. సో అంటే ఏ వ్యవస్థని ప్రేరేపిస్తే ఇది వాటిని చంపగలుగుతుందని చూసినట్లయితే రోగ నిరోధక వ్యవస్థ, రోగ నిరోధక వ్యవస్థని లేదంటే వ్యాధి నిరోధక వ్యవస్థని, వ్యాధి నిరోధక వ్యవస్థని పెంచడానికి ఈ యొక్క పొటాషియం అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రుచి, రంగు అదేవిధంగా మంచి వాసన కలగడానికి కారణం ఏంటంటే ఈ యొక్క పొటాషియం. సో మొక్కల్లో రుచి కానివ్వండి, రంగు కానివ్వండి, వాసన కలగడానికి ముఖ్య కారణం పొటాషియం. సో ఇవి వచ్చేసి మనకి 3 ముఖ్యమైనటువంటి స్థూల పోషకాలు. దీస్ ఆర్ 3 మ్యాక్రో న్యూట్రియంట్స్ విచ్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ది ప్లాంట్. సో ఏదేది ఏం చేస్తుంది అనేది బాగా గుర్తుపెట్టుకోండి. నత్రజని రాగానే మీకు ఈ డయాగ్రామ్ ఫామ్ కావాలి బ్రెయిన్లో. సో ఫాస్ఫరస్ అనగానే ఈ డయాగ్రామ్ ఫామ్ కావాలి. పొటాషియం అనగా పటాస్, పటాస్ పటాస్ పటాస్, రైట్. ఇది ఫామ్ అయినట్లయితే మనకి ఆటోమేటిక్గా అవి ఏం చేస్తాయి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది వచ్చేసి స్థూల పోషకాలు. నెక్స్ట్ ఇంకొక న్యూట్రియంట్స్ వచ్చేసి మైక్రో న్యూట్రియంట్స్గా చెప్పుకుంటాము. సో మొక్కకు ఎసెన్షియలీ బట్ ఏంటంటే మనకి తక్కువ మోతాదులో అవసరమవుతాయి. వీటిని మనము సూక్ష్మ పోషకాలుగా చెప్పుకుంటాం. సూక్ష్మ పోషకాలుగా చెప్పుకుంటాం. సో సూక్ష్మ పోషకాలు చాలా ఉన్నాయి, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ గుర్తు పెట్టుకోవాల్సింది అంతే, ఎందుకంటే క్వశ్చన్ తయారు చేయడానికి ఛాన్స్ ఉంది. ఇలా దేనికైనా ఒక దానికి చాలా ఉన్నప్పుడు కంపల్సరీ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. నాట్ ఈవెన్ ఇన్ ద బయాలజీ. సో ఎక్కడ వచ్చిన సోషల్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా ఒక లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా లిస్ట్ ఆఫ్ వర్డ్స్ని గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఇక్కడ మరి దీనికి ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను మైక్రో న్యూట్రియంట్స్ గుర్తుపెట్టుకోవడానికి. చూడండి, ఒక తోట ఉన్నది. సో దీని చుట్టూ కూడా మనకి ఇనుప ఫెన్సింగ్ ఉంది, గుర్తుపెట్టుకోండి, ఇనుప ఫెన్సింగ్ ఉంది, రైట్. సో ఈ తోటకి
ఒక తోటమాలి కాపలాగా ఉంది, కాపలాగా ఒక తోటమాలి ఉన్నది. సో ఆమె పేరేంటి అని చూసినట్లయితే మంగమ్మ. ఈ మంగమ్మ తోటలో ఈ యొక్క చెట్లతో పాటుగా ఇంకా జింకలను కూడా పెంచుతుంది. గుర్తుపెట్టుకోండి, జింకలను కూడా పెంచుతూ ఉంది. సో మరి జింకలకి ఏంటంటే సమ్మర్లో మనకి వాటర్ దొరకవు, సో వాటర్ తక్కువగా ఉంటాయి కాబట్టి జింకలకు నీరు కావాలి, చెట్లకు నీళ్ళు కావాలి కాబట్టి ఈమె ఇంకొక బోర్ వేయించింది, ఇంకొక బోర్ అనేది వేయించింది. సో ఈ బోర్లో వచ్చినటువంటి నీరు అనేవి సరిగ్గా లేవు, అంటే చాలా మలినాలతో కూడింది. సో నీటిని శుద్ధి చేయడానికి ఈమె దానికి క్లోరిన్ని కలిపింది. ఇది చిన్న స్టోరీ, గుర్తుపెట్టుకోండి. ఒక తోట ఉంది, ఆ తోట చుట్టూ కూడా మనకేంటి ఇనుప ఫెన్సింగ్ ఉంది. సో ఆ తోటకి కాపలాగా ఒక తోట మాలి అయితే ఉన్నది. సో ఆమె పేరు వచ్చేసి మంగమ్మ. సో ఆ మంగమ్మ తోటలో ఇంకా జింకలను కూడా పెంచుతుంది. ఈ జింకలకు నీరు సరిపోనందున ఒక కొత్త బోర్ అయితే వేయించింది. సో ఆ బోర్లో వచ్చిన నీరు అనేవి చాలా మురికిగా ఉన్నాయి కాబట్టి ఆ నీటిని శుద్ధి చేయడానికి దానికి క్లోరిన్ కలిపింది. ఇది కంప్లీట్గా ఈ సూక్ష్మ పోషకాలను గుర్తుపెట్టుకోవడానికి చిన్న స్టోరీ, కల్పిత స్టోరీ. దేనికి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక న్యూమరిక్ క్రియేట్ చేసినప్పుడు నేను చెప్పాను, ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. సో దేనికి ఈ యొక్క కథ అనేది గుర్తుపెట్టుకోవాలి. చూద్దాం ఇక్కడ. సో ముందుగా ఇనుప ఫెన్సింగ్ అన్నాం, అంటే ఇనుము లేదంటే ఐరన్. ఓకే, నెక్స్ట్ కాపల అన్నాం, కాప అంటే కాపర్, కాపర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ తోట మాలి అన్నాం, మాలిబ్డినం. నెక్స్ట్ మంగమ్మ అన్నాం, ఇక్కడ మ్యాంగనీస్, నెక్స్ట్ జింక అన్నాం, జింక్. నెక్స్ట్ బోర్ అన్నాం, బోరాన్. నెక్స్ట్ ఇక్కడ క్లోరిన్ అన్నాం, డైరెక్ట్ క్లోరినే ఉంది. సో ఇవి వచ్చేసి మనకు సూక్ష్మ మూలకాల యొక్క లిస్ట్. 1 2 3 4 5 6 7 ఈ 7 ఏవైతే ఉన్నాయో ఈ 7 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి తప్పకుండా. సో ఏంటి, ఐరన్ 1, కాపర్, మాలిబ్డినం, మ్యాంగనీస్, జింక్, బోరాన్ అండ్ క్లోరిన్. సో ఇది వచ్చేసి స్టోరీ కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుపెట్టుకున్నట్లయితే వెరీ ఈజీగా ఈ మైక్రో న్యూట్రియంట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటూ ఉంటుంది. సో ఇవి వచ్చేసి మైక్రో న్యూట్రియంట్స్. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి పంట మార్పిడి. సో దీన్ని ఇంగ్లీష్లో మనము క్రాప్ రొటేషన్గా చెప్పుకుంటాం. సో పంటని ఎందుకు మార్చాలి? సో నిరంతరం కూడా ఒకే పంటను పండించినప్పుడు ఏమవుతుందని చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి వరి, గోధుమ ఏవైతే పంటలు ఉన్నాయో సో ఇవి ఇలాగే కంటిన్యూస్గా పండించామండి, పోషకాలు మొత్తం కూడా లేకుండా చేస్తాయి. పోషకాలు ఫుల్గా గ్రహించేసి అసలు ఆ నేలలో ఎలాంటి పోషకాలు లేకుండా చేసేస్తూ ఉంటాయన్నమాట. సో కాబట్టి ఏంటంటే మనకు కొన్ని పంటలు పండించిన తర్వాత మళ్ళీ తిరిగి వేరే పంటలు పండించడం, ఇలా ఒకే రకమైన పంటను కాకుండా ఒకటి కంటే ఎక్కువ రకాల పంటను తిరిగి పండించినప్పుడు, ఆల్టర్నేట్గా పండించినప్పుడు దీన్ని మనము క్రాప్ రొటేషన్గా చెప్పుకుంటాం. సో క్రాప్ రొటేషన్ వల్ల లాభం ఏంటి అంటే భూమిలోని పోషకాల స్థాయిని కాపాడటం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూమిలో లేదంటే నేలలో ఉండే పోషకాల స్థాయి లేదంటే పోషకాల లెవెల్స్ని కాపాడేటట్టుగా మనకు చేస్తూ ఉంటుంది క్రాప్ రొటేషన్ చేసినప్పుడు, రైట్? సో మరి క్రాప్ రొటేషన్లో మనకి కొన్ని అయితే ఉన్నాయి. సో దీని తర్వాత ఏది పండించాలనేది గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ. సో అది చూద్దాం ఒకసారి. ఏంటంటే మా ఫ్రెండ్ ఉన్నాడు ఒకతను. సో అతనికి ఏంటంటే సిగరెట్ తాగగానే ఏంటంటే మనకు అతడు మిరపకాయ నములుతూ ఉంటాడు. ఫన్నీ స్టోరీ గుర్తుపెట్టుకోండి, ఫన్నీ స్టేట్మెంట్. సో జనరల్గా వాసన పోవాలంటే, సిగరెట్ వాసన పోవడానికి జనరల్గా చాక్లెట్స్ అవి తింటూ ఉంటారు. సో మా ఫ్రెండ్ ఏంటంటే ఆ యొక్క సిగరెట్ తాగగానే మిరపకాయ కొరుకుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, అదొక స్టేట్మెంట్. సో దీని ద్వారా ఏం తెలుస్తుందంటే మనకి, సో సిగరెట్ దేనితో తయారవుతుంది? పొగాకుతో తయారవుతూ ఉంటుంది. సో పొగాకు తరువాత మనకి మిరప పంటను పండిస్తే లాభదాయకంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రైట్? సో అదొక చిన్న స్టోరీ. పొగాకు తర్వాత ఏ పంటను పండించాలి. సో ఇంకా చూద్దాము. నెక్స్ట్ ముఖ్యంగా మనకి ఏంటంటే వరి పంట అనేది మెయిన్ ఆహార పంట మనకు తెలిసిందే. మరి వరి పంట పండించే కంటే ముందు ఏ పంటలు పండించాలి, వరి పంటలు పండించిన తర్వాత ఏ పంటలు పండించాలని టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి దాన్ని. సో గుర్తుపెట్టుకొని చిన్న స్టోరీ చెప్తాను, వినండి. సో ఈరోజు మా యొక్క ఇంట్లో మెనూ ఏంటి అని చూసినట్లయితే
మొక్కజొన్నలతో చేసినటువంటి గారెలు, మొక్కజొన్నలన్నీ కలిసి గారెలు చేయడం జరిగింది మా మేడం. సో నెక్స్ట్ మధ్యాహ్నానికి కర్రీ ఏంటంటే, కర్రీ ఏం లేదు, సో ఈరోజు కందిపప్పుతోటి పప్పు అయితే చేస్తాను అని చెప్పింది. సో కందిపప్పు, నెక్స్ట్ మధ్యాహ్నం వచ్చేసి రైస్. ఇది మెను మధ్యాహ్నం వరకు. సో మా నైట్ ఏంటి అని చూసినట్లయితే మినప దోశలు ప్లస్ అదేవిధంగా పల్లీల పచ్చడి అనేసి చెప్పింది. మినప దోశలు పల్లీల పచ్చడి ఏ విధంగా ఉంటుంది తెలుసు కదా, సూపర్గా ఉంటాయి. సో అది మా ఈరోజు వచ్చేటువంటి మెను. సో ఈ మెను గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుండిపోతుంది. సో ఇక్కడ చూడండి, వరి కంటే ముందు, వరి పండించే కంటే ముందు ఏం పండించాలి అని చూసినట్లయితే గుర్తుపెట్టుకోండి, వరి కంటే ముందు ఇది. ఓకే, ఏం పండించాలి అంటే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటి, మొక్కజొన్న గారెలు. సో తర్వాత మధ్యాహ్నానికి ఏం ప్రిపేర్ చేసింది రైస్ కంటే ముందు, కందిపప్పు, కాబట్టి కందులు. సో వరి కంటే ముందు ఏ పంటలు పండించాలని చూసినట్టయితే మొక్కజొన్న పంటలు పండించాలి, అదేవిధంగా కందులు పండించాలి. సో కందులు మనకు తెలిసిందే ఫ్యాబేసీ కుటుంబానికి చెందినవి. ఇలా ఫ్యాబేసీ కుటుంబానికి చెందినటువంటి మొక్కలను మనం పండించినప్పుడు నేలలో నత్రజని స్థాపన జరుగుతుంది. రైట్, నైట్రోజన్ ఫిక్స్ అంటే నైట్రోజన్ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతాయి. సో నత్రజని దేనికి ఉపయోగపడుతుంది మొక్కలో తెలుసు కదా, ఊహించుకోండి డయాగ్రామ్. ఆకులు వేగంగా పెరగడానికి, పుష్పాలు వేగంగా పెరగడానికి నత్రజని ఉపయోగపడుతుంది. నేను వేసిన డయాగ్రామ్ గుర్తు రావాలి. రైట్, సో మరి ఈ నత్రజని ఏ విధంగా అని చూసినట్టయితే వీటిలో వేరుబుడిపలు ఉంటాయి ఫ్యాబేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కల్లో. సో ఈ వేరుబుడిపల్లో మనకి తెలిసింది ఒక రకమైన బ్యాక్టీరియా, రైజోబియం లెగ్యుమినేసియా అనేటువంటి బ్యాక్టీరియా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫ్యాబేసి, లేదంటే దీన్ని లెగ్యుమినేసి అని కూడా చెప్పుకుంటాం, లెగ్యుమినేసి కుటుంబం. సో ఈ మొక్కల్లో మనకంటే వేరుబుడిపలు ఉండి దాంట్లో బ్యాక్టీరియాలు ఉండే బ్యాక్టీరియా నత్రజని స్థాపనలో ఉపయోగకరంగా ఉంటాయి. సో కేవలం బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియా కాదు, కొన్ని రకాల నీలి ఆకుపచ్చ శైవలాలు కూడా నత్రజని స్థాపనలో ఉపయోగపడుతుంటాయి. లైక్ నాస్టా కావచ్చు, అనాబినా కావచ్చు, ఇవన్నీ ఏం చేస్తాయంటే నత్రజని స్థాపనలో ఉపయోగపడుతూ ఉంటాయి. రైట్, సో మరి వరి కంటే ముందు ఈ పంటలు పండించాం. మరి వరి తర్వాత ఏం పంటలు పండించాలి గుర్తుపెట్టుకోండి. మధ్యాహ్నం వరకు మా లంచ్ ఏంటి, వరి, రైస్ అండ్ కందిపప్పు అయిపోయింది, పప్పుచారు. నెక్స్ట్ నైట్ ఏంటి అని చూసినట్లయితే చెప్పాను, దోశలు మరియు పల్లీల పచ్చడి. రైట్, కాబట్టి ఇక్కడ చూడండి, దోశలు సాధారణంగా మినపప్పుతో చేస్తారు కాబట్టి మినుములు, అదేవిధంగా వేరుశనగ. పల్లీల పచ్చడి అన్నాను కదా, వేరుశనగ. అంటే వరి తరువాత ఏం పంటలు పండించాలని చూసినట్లయితే మినుములు పండించాలి, అదేవిధంగా వేరుశనగ. ఎప్పుడు, వరి తరువాత. గుర్తుపెట్టుకోండి, మెయిన్ మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంది. అసలు ముందేం పండించాలి, తర్వాత ఏం పంటలు పండించాలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. సో క్వశ్చన్ తయారు చేయడానికి ఛాన్స్ ఉంది, స్కోప్ అయితే ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, వరి కంటే ముందు మొక్కజొన్నలు, కందులు పండించాలి, వరి తర్వాత ఏం పండించాలని చూసినట్లయితే మినుములు, అదేవిధంగా వేరుశనగలు పండించవలసి ఉంటుంది. సో ఈ విధంగా పండించాం చూడండి. వరికి ముందు మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ అవుతుంది, వరి తరువాత కూడా మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది అవుతూ ఉంటుంది. సో కాబట్టి మనకు ఆ యొక్క నత్రజనిని ఆ యొక్క భూమిలో కాపాడుకోవడానికి ఛాన్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి, నత్రజని ఒక్కటి మాత్రమే, స్థూల పోషకాల్లో నత్రజనిని ఒకటి మాత్రమే మనము భూమిలో పునరుద్ధరించుకోగలుగుతాము. కానీ ఫాస్ఫరస్, భాస్వరం ఏదైతే ఉందో, దట్ మీన్స్ ఫాస్ఫరస్ ఆర్ భాస్వరం, ఇంకా లేదంటే పొటాషియం, ఇవైతేనో ఇవి రెండు పోషకాలని మనము పునరుద్ధరించుకోలేము. కాబట్టి ఇవి ఖచ్చితంగా బయట నుండి మనకి మొక్కలకు అందించవలసి ఉంటుంది. సో ఇవి వచ్చేసి ఈరోజు లెసన్లో డిస్కస్ చేసినటువంటి అంశాలు. సో దీంట్లో ఏమైనా డౌట్ ఉన్నాయండి. సో ఈ కోడ్స్ కాకుండా మీరు ఇంకా ఏమైనా కోడ్స్ కనిపెట్టినట్టయితే కామెంట్స్లో మెన్షన్ చేయండి, వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది. టిల్ ద నెక్స్ట్ క్లాస్, హ్యావ్ ఎ గ్రేట్ డే.